చిదంబరం గారు మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 11 మినిట్స్ తో ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం త్వరగానే స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది గైస్, మన హీరోకి మెల్లకన్ను అనేసి ఉంటుంది. దాని గురించి ఏదైతే చెప్తారో, మన హీరోకి ఇలా ఉందనేసి చెప్తారు, అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఐ మీన్ నాకు అక్కడ ఎమోషన్ అయితే వర్కౌట్ అవ్వలేదు అనమాట. మన హీరో ఏమో చాలా బాధపడతా ఉంటాడు, ఏదో ఏడ్ చేస్తా ఉంటాడు, కాకపోతే మనకైతే వర్కౌట్ అవ్వదు అనమాట. ఏంటంటే మన హీరోకి ఈ డిజార్డర్ ఉంది అని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు అనమాట. ఏంటంటే స్టార్టింగ్ లో ఏదో ఒక 2 సీన్స్ వేసి మన హీరోకి ఒక పెద్ద లోపమే ఉందిరా అని చెప్పేస్తున్నారు అనమాట. మన హీరోకి ఇది ఉందిరా, వీడు బాధపడుతున్నాడా అని నమ్మేలాగా లేదనమాట అక్కడ వాళ్ళు చూపించే విధానం. కాకపోతే ఏంటంటే ఈ మెల్లగానే ఒక చిన్న కాన్సెప్ట్ గైస్ మన క్లైమాక్స్ లో వర్కౌట్ అవుద్ది అనమాట. ఎందుకురా అంటే అది ఓన్లీ ఫర్ హీరోయిన్ వల్లే వర్కౌట్ అవుద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటది గైస్, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది తన క్యారెక్టర్ అయితే. అలాగే హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం క్యూట్ గా, కొంచెం బాగుంటుంది. అలాగే మూవీలో లొకేషన్స్ కూడా కొంచెం బాగున్నాయి గైస్, కొంచెం నేచురల్ గా ఉన్నాయి చూస్తుంటే. చెప్పడం మర్చిపోయాను గైస్, మూవీలో డబ్బింగ్ ఉంది మామ, చాలా అంటే చాలా బాగుంది, చాలా నేచురల్ గా ఉంది. ఇలాంటి డబ్బింగ్ ఏదైతే ఉందో అదైతే మనం కొంచెం రేర్ గా చూస్తాం అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం బాగుంది గైస్ డబ్బింగ్ అయితే. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరోకి చిన్నప్పటి నుంచి మెల్లకన్నుతో బాధపడతా ఉంటాడు, నాకు మెల్లకన్ను ఉంది అనేసి. అయితే ఆ బాధ నుంచి ఎలా బయటకు వచ్చాడు, దానికోసం ఎవరు సహాయం చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్స్ అయితే ఏమండో. ఇంకా మూవీలో క్రిస్టియాని గురించి పర్ఫెక్ట్ గా ఉంటుంది గైస్, అదైతే పర్ఫెక్ట్ గా లేదనమాట. చూపిస్తే మొత్తం చూపించండి, లేకపోతే చూపించకండి. మన హీరో రాజమండ్రి వెళ్ళి ఏదో చేద్దామని ఏదో చేసేస్తా ఉంటాడు, అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు అంతగా. కాకపోతే ఏంటంటే మన హీరో రాజమండ్రి వెళ్ళాక అక్కడైతే కొన్ని మంచి మెసేజెస్ ఇస్తారు గైస్, అవైతే కొంచెం బాగున్నాయి. ఇంకా మూవీలో ఫైట్స్ ఉండవు, ఎలివేషన్స్ ఉండవు, అవి ఉండదు, ఏముండవు అనమాట. చాలా అంటే చాలా నార్మల్ స్టోరీ ఇది. మూవీలో అక్కడక్కడ ఎగ్జిక్యూషన్ కొంచెం బాగుంటది, అలాగే మెసేజ్ కొంచెం బాగుంటది గైస్. మూవీలో ఇచ్చిన మెసేజ్ అయితే కొంచెం బాగుంది నాకు అనిపించింది గైస్. మూవీలో మన హీరోకి ఒక చిన్న ఫైట్ పెట్టినా కొంచెం బాగుంది అనిపించింది, అది కూడా క్లైమాక్స్ లో పెడితే కొంచెం బాగుండేది. ఆ క్లైమాక్స్ లో కూడా ఏదో మాటలతో సరిపెట్టేశారు, అక్కడైనా చిన్న ఫైట్ పెడితే కొంచెం బాగుండేదేమో. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్, లొకేషన్స్ గైస్ అన్ని బాగున్నాయి, పర్లేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు టైం పాస్ చూస్తా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.